హలో గాయ్స్, వెల్కమ్ టు అషియాస్ క్లబ్. ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ ఈరోజు ఒక హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఓట్స్ చీలా అనమాట, ఓట్స్ దోశ. దీంట్లో ఓట్స్తో పాటు మూంగ్ దాల్ అండ్ చనా దాల్ వేసుకొని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ గ్రైండ్ చేసుకొని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇంకా దోశ వేసుకోవడమే. చాలా మంచి హెల్తీ ప్రోటీన్ రిచ్ దోశ అనమాట. ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్. మనం పెనం పెట్టుకొనేసి పొయ్యి మీద నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్ ఇంకా బెస్ట్. మా ఇంట్లో నాన్ స్టిక్ వాడడం కాబట్టి నేను మామూలు పెనం మీద వేసుకున్నాను. గ్రీస్ చేసి దోశ వేసేసుకొని మంచిగా కాలే వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. దాంట్లో మనం ఘీ వేసుకుంటామా, బటర్ వేసుకుంటామా, ఆయిల్ వేసుకుంటామా అది మన ఆప్షనల్. బాగా మనం ఎంత సైజులో కావాలో అంత సైజులో స్ప్రెడ్ చేసుకొని కొంచెం మంచిగా క్రిస్పీగా స్లోగా కుక్ అవుతుంది. ఇది క్రిస్పీగా కాలే వరకు మనం అట్లా వదిలేయాలి దోశని. చూడండి, మంచిగా ఇట్లా ఉడికిపోవాలి, పిండి పిండి లేకుండా. ఉడికిపోయినాక మనకు కావాల్సింది మనం వేసుకొని దాని మీద ఇంకా కావాలంటే వెజ్జీస్ కానీ ఆనియన్స్ లేకపోతే ఏమైనా పొళ్ళు ఉంటే పొళ్ళు కూడా దీని మీద స్ప్రింకిల్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేనేం ప్లేన్ వేసుకున్నాను. దీంతో పాటు మనకు నచ్చిన చట్నీ, నేనైతే ఇక్కడ టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను దీనికోసం. ఇది చాలా చాలా హెల్తీ రెసిపీ. ముఖ్యంగా మనం ఎక్కువ కార్బ్స్ తినకూడదు అనుకుంటే ఓట్స్ ఉంటుంది, దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. చనా దాల్ అండ్ మూంగ్ దాల్. చనా దాల్ ఎందుకు వేస్తామంటే ఒకవేళ దోశ మనకు ఫ్లిప్ కావడానికి మొరాయించకుండా ఉండడానికి చనా దాల్ అనేది మనం యూస్ చేస్తాము. దాని ప్లేస్లో మనం ఉడద్ దాల్ కూడా వాడుకోవచ్చు అనుకుంటా. నేనైతే వాడలేదు ఉడద్ దాల్, అంటే మినప బ్యాళ్ళు. నేను ఇక్కడ చనా దాల్ అండ్ మూంగ్ దాల్ ఒక చిన్న గ్లాస్లో ఓట్స్ తీసుకున్నాను. అదే గ్లాస్లో సగానికంటే కొంచెం తక్కువ మూంగ్ దాల్ అండ్ చనా దాల్ సేమ్ క్వాంటిటీలో వేసుకొని నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ గ్రైండ్ చేసుకున్నాను. దీనికి ఫర్మెంటేషన్ ఏం అవసరం లేదు, ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. చూసినారా ఎంత మంచిగా క్రిస్పీగా కాలిపోయిందో. దీన్ని మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని తినేయడమే. ఇక్కడ నేను ఒక ట్యాంగీ టొమాటో చట్నీ చేసుకొని బ్రేక్ఫాస్ట్లో తినేస్తున్నాను. మన ఇష్టం, మనం బ్రేక్ఫాస్ట్లో కావాలంటే బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు, డిన్నర్లో కావాలంటే డిన్నర్లో చేసుకోవచ్చు. రండి మరి మంచి బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకొని తినేద్దాము. ఓకే, బాయ్.